Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. Classic Murari re-release full Josh తో హంగామాతో నెవర్ బిఫోర్ రీ-రిలీజ్ వైపుతో అన్ని కంప్లీట్ చేసుకుంది. మరి టోటల్ ఎంత కొట్టింది, రాబోయే రీ-రిలీజ్లకు ఎలాంటి టార్గెట్ ఇచ్చింది, టాప్ రీ-రిలీజ్ మూవీస్ ఏంటి, దేవర సాంగ్ హల్చల్ అండ్ కల్కి సెన్సేషన్, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మురారి ఆగస్ట్ 9th నుండి 13th వరకు 5 days బాడింది. ర్యాంప్ రన్ అసలు. అటు బుక్ మై షోలో, ఫుట్ఫాల్స్లో, ఓపెనింగ్స్లో, వీకెండ్లో, ఫుల్ రన్లో, తెలుగు స్టేట్స్లో, ఓవర్సీస్లో అంతటా ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టి పడేసింది ఎవర్గ్రీన్. దీంతో నైజాంలో 6 daysలో 5.02 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నైజాంలో కొత్త బెంచ్ మార్క్. ముందు రికార్డ్ బిజినెస్ మ్యాన్కే ఆల్మోస్ట్ డబుల్. సీడెడ్లో 54 లక్షల గ్రాస్. టోటల్ ఆంధ్రాలో 1.85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టోటల్ తెలుగు స్టేట్స్లో 7.4 కోట్ల గ్రాస్తో నెవర్ బిఫోర్ ఆల్ టైమ్ రికార్డ్ని పెట్టింది. ఇంకా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 67 లక్షల గ్రాస్ అండ్ ఓవర్సీస్లో 84 లక్షల గ్రాస్ కొట్టి టోటల్ వరల్డ్ వైడ్గా 8.9 కోట్ల గ్రాస్తో ఎపిక్ ఆల్ టైమ్ రికార్డ్ని పెట్టింది. నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా, లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. మురారికి ఇలా అయిపోయారు. నెక్స్ట్ ఇయర్ పార్దు అలియాస్ నందగోపాల్ వస్తున్నాడు. ఆ రచ్చకి ఏమైపోతారో. ఏం ఫిల్మోగ్రఫీ అన్నది ఇది. నిన్నటితో ఓవర్సీస్లో $60,000తో మరో ఆల్ టైమ్ రికార్డ్. ముందు ఇక్కడ సింహాద్రి $58,600తో ఉండే. ఒకసారి లాంగ్ రన్ టాప్ 10 రీ-రిలీజ్ మూవీస్ పైన ఒక లుక్ వేస్తే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో మురారి 8.76 కోట్ల గ్రాస్, సెకండ్ ప్లేస్లో ఖుషి 7.45 కోట్ల గ్రాస్, థర్డ్ ప్లేస్లో బిజినెస్ మ్యాన్ 6.1 కోటి గ్రాస్, ఫోర్త్ ప్లేస్లో సింహాద్రి 4.6 కోట్ల గ్రాస్, ఫిఫ్త్ ప్లేస్లో ఈ నగరానికి ఏమైంది 3.53 కోట్ల గ్రాస్, సిక్స్త్ ప్లేస్లో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ 3.4 కోట్ల గ్రాస్, సెవెంత్ ప్లేస్లో ఆరెంజ్ 3.36 కోట్ల గ్రాస్, ఎయిత్ ప్లేస్లో జెల్సా 3.2 కోట్ల గ్రాస్, నైన్త్ ప్లేస్లో ఒక్కడు 2.6 కోట్ల గ్రాస్ అండ్ 10th ప్లేస్లో 7G బృందావన్ కాలనీ 1.9 కోట్ల గ్రాస్. మరి నెక్స్ట్ మంత్ రీ-రిలీజ్ అయ్యే గబ్బర్ సింగ్ మురారిని బీట్ చేస్తుందా? మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ కమింగ్ టు దేవర సెకండ్ సాంగ్ చుట్టమల్లే మామూలు హవా లేదుగా. వ్యూస్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అన్ని లాంగ్వేజెస్లో 100 మిలియన్కి దగ్గరలో ఉంది. ఓన్లీ తెలుగులోనే 63 మిలియన్ వ్యూస్. రోజు రోజుకి పెరుక్కుంటూ పోతానే ఉంది. సినిమా వచ్చే వరకు పక్కాగా 200M కొట్టేస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ రీచ్ ఉంది సాంగ్కి. నార్త్ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు. జాహ్నవిని ఆ యాంగిల్లో చూసేసరికి ఫుల్ ఫిదా అయిపోయారు. మరి కమింగ్ అప్ డేస్లో ఇంకా ఏ రేంజ్లో రచ్చ చేస్తుందో. కమింగ్ టు కల్కి, ఇవాటితో 50 days కంప్లీట్ చేసుకుంది వండర్ కల్కి. అబ్బా ఎన్ని రోజులైందా 50 days ఆడిన సినిమా చూసి. ఫుల్ ఖుషి అసలు. అప్పుడెప్పుడో RRR చూసాం, తర్వాత ఇదే. సో ఆల్రెడీ 540 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 1060.8 కోట్ల గ్రాస్తో ఎపిక్ బ్లాక్ బస్టర్ అయింది. దాదాపు 170 కోట్ల ప్రాఫిట్. సింప్లీ అవుట్ స్టాండింగ్. నైజాంలోనే 92.8 కోట్ల షేర్. నెక్స్ట్ సినిమా యునానిమస్ టాక్ పడేదాకా ఈ రికార్డ్ ఇలానే ఉంటుంది. యాక్చువల్గా ఓపెనింగ్స్ నైజాంలో ఇంకా బాగా వచ్చుంటే RRR లేచేది. RRR 110 కోట్ల షేర్ నైజాంలో. అసలు 2022లోనే ఆ రేంజ్ నెంబర్ ఎలా పెట్టారయ్యా, ఊచకోత. కల్కి ఇవి ఎవ్రీ ఏరియావి మన కమ్యూనిటీలో పెడతాం. సో అది గైస్ మ్యాటర్. మురారి లాంగ్ రన్ రికార్డ్స్ అండ్ కలెక్షన్స్, దేవర సాంగ్ రచ్చ అండ్ కల్కి సెన్సేషన్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.